వరంగల్లో జరుగుతున్న బహిరంగ సభలో ప్రస్తుతం హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నారు. ఆ లైవ్ చూద్దాం. మనం చేస్తా ఉన్నాం. వరంగల్ ప్రజలు ఆత్మగౌరవం గల ప్రజలు. కోట్లను చూసి ఓటేయ్యారు, ఉద్యమకారుని కోటేస్తారు, కష్టపడే కార్యకర్తను చూసి ఓటేస్తారు. ఇలా దయాకర్ మిగతా అభ్యర్థులతో చూస్తే ఒక ఆనిముత్యం లాంటి అభ్యర్థి. ఇవాళ మన అభ్యర్థి నిజంగా నాకు చాలా సందర్భాల్లో నా కళ్ళతో చూశా. ఉద్యమం ప్రారంభమైనప్పుడు రాత్రి 12 గంటలకు 1 గంటకు కూడా తెలంగాణ భావవ్యాప్తి కోసం గోడ మీద రాతలు రాసిన అభ్యర్థి ఇవాళ మన అభ్యర్థి. తెలంగాణ తల్లికి ఒక రూపమిచ్చిన అభ్యర్థి మన అభ్యర్థి. మరి ఇంత మంచి అభ్యర్థి ఇలా 14 ఏళ్ళు ఉద్యమంలో ఉండి జైళ్లలో పడి పోలీస్ స్టేషన్లలో పడి తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి మన అభ్యర్థి. కానీ ఇలా వేరే అభ్యర్థులు ఎవరు? కనీసం వరంగల్ జిల్లా ఎల్లలు తెలవని వాళ్ళు, వరంగల్ చరిత్ర తెలవని వాళ్ళు, వరంగల్ గురించి ఈ ఉద్యమంలో ఇక్కడ ఈ గడ్డ మీద పాల్గొనని వాళ్ళు అయ్యాల మాట ఇక్కడ. ఇలా అందువల్ల పోటీ నామ మాత్రమే. కానీ ఇలా మనం కష్టపడాల్సింది మన మెజార్టీ పెంచడం కోసం కష్టపడాలి. మన ముఖ్యమంత్రి గారికి ధైర్యాన్ని ఇచ్చే విధంగా, ఈ అభివృద్ధి నిరోధకుల చెంప చెల్లుమనే విధంగా ఇలా మన కార్యకర్తలందరూ కూడా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో ప్రతిపక్షాలు నిన్న మొన్నటిదాకా వాళ్ళు మాట్లాడిన నోర్లకన్నీ మూతలు పడే విధంగా ఈ ఎన్నికల ఫలితాల సమాధానం ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇలా మన ముఖ్యమంత్రి గారు వరంగల్ గౌరవాన్ని ఎంత స్థాయిలో నిలబెట్టిందో మీకు తెలుసు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు కాకతీయ తోరణాన్ని తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నంలో అధికారికంగా కాకతీయ తోరణాన్ని పెట్టి ఈ వరంగల్ ఆత్మగౌరవాన్ని ఆకాశానంతన ఎత్తుబెట్టింది మన ముఖ్యమంత్రి గారు. మనం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెరువుల కార్యక్రమానికి మిషన్ కాకతీయ పేరు పెట్టి ఆ కాకతీయ సామ్రాజ్యాన్ని ఇలా గుర్తు చేసిన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. ఇలా వరంగల్లో హెల్త్ యూనివర్సిటీ గతంలో ఆంధ్రాలో ఉంటే ఆ హెల్త్ యూనివర్సిటీని వరంగల్కి ఇచ్చిన ముఖ్యమంత్రి ప్రభుత్వం ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ను ఇవాళ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ను హైదరాబాద్ బయట పెట్టిన మొదటి ప్రభుత్వం ఇలా వరంగల్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పెట్టిన ప్రభుత్వం ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం. కాళోజీ నారాయణరావు గారి పేరు మీద, మన ప్రముఖ కవి కాళోజీ గారి పేరు మీద ఇలా హైదరాబాద్లో బ్రహ్మాండమైనటువంటి ఆడిటోరియాన్ని ఇలా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా వరంగల్లో ఎన్నో ఏళ్లకెళ్ళి పోలీస్ కమిషనరేట్ కావాలనుకున్నాం, కానీ ఎవరు ఇయ్యలే. ఇలా వరంగల్లో పోలీస్ కమిషనరేట్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని మనవి చేస్తా ఉన్నా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఇలా మన వరంగల్లోని గంగదేవరపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ఇదే వరంగల్ జిల్లా అయింది. ఇవాళ మనం ఎస్ఆర్ఎస్పి కాలువలు తవ్విండు వరంగల్లో, కానీ ఒక్కనాడు నీళ్లు రాలే. ఇవాళ ఆ నీళ్లు తేవడం కోసం కాకతీయ కాలువ సామర్థ్యం పేరుకు 7,000 కానీ 3,000 ఎన్నడూ వారలే. దాన్ని ఇలా 7,500 క్యూసెక్కుల సామర్థ్యం కలిగే కాలువగా మార్చడం కోసం 200 కోట్ల రూపాయలు మంజూరు చేసి ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచిన విషయం కూడా మీకు తెలియంది కాదు. ఖచ్చితంగా వరంగల్ జిల్లా ఎస్ఆర్ఎస్పి కాలువల్లో వాళ్ళు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు తుమ్మ చెట్లు తప్ప మనకేమీ ఇయ్యలే. కానీ నీళ్లు ఇచ్చే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి ఇవన్నీ జరగాలంటే టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుంది. ఇలా మన గెలుపు విషయంలో అనుమానం లేదు. తెలుగుదేశం వాళ్ళు అయితే అసలు తెలంగాణలో పోటీ చేయడానికే భయపడుతున్నారు. మెదక్లో ఉప ఎన్నిక జరిగితే బీజేపీకి ఇచ్చేసిండ్రు. హైదరాబాద్లో శాసన మండలి ఎన్నిక జరిగితే బీజేపీకి ఇచ్చేసిండ్రు. వరంగల్లో ఉప ఎన్నిక వస్తే బీజేపీకి ఇచ్చిండ్రు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది మన ఆంధ్రోళ పార్టీ మాకెవడు ఓటేయడని అర్థమైంది. మరి ఇలా మనం కూడా ఆలోచన చేయాలి. ఇందాక మా రాజేంద్రన్న చెప్పిండు కరెంటు గురించి. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కరెంటు రాకుండా అడ్డుకున్న పార్టీయే తెలుగుదేశం, బీజేపీ పార్టీలు. కరెంటు ఇయ్యని పార్టీ కాంగ్రెస్ పార్టీ, కరెంటు ఇయ్యకుండా అడ్డుకున్న పార్టీ తెలుగుదేశం, బీజేపీ పార్టీలు. కానీ ఇలా కడుపు నిండా కరెంట్ ఇచ్చి తెలంగాణ ప్రజల్లో గుండెల్లో నిలిచిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి నేను మనవి చేస్తాను. అందువల్ల ముఖ్యంగా నేను కార్యకర్తలందరూ కూడా మనం కలిసి పనిచేద్దాం. ఇలా మనం గెలుస్తామని ప్రతి కార్యకర్తకి తెలుసు. విశ్వాసం ఉండాలి, కానీ అది అతి విశ్వాసం కావద్దు. కష్టపడదాం, ప్రతి గడప దొక్కుదాం, మన ముఖ్యమంత్రి గారు చేపట్టిన ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజలకు వివరిద్దాం.
ఇవాళ ప్రతిపక్షాలు ఏ రకంగా అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మిషన్ కాకతీయ అంటే దాన్ని అడ్డుకుంటారు, వాటర్ గ్రిడ్ అంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు, రోడ్ల గురించి చేస్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఏ మంచి పని చేసినా కూడా కేవలం అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ తెలంగాణ అభివృద్ధిని ఆ రోజు తెలంగాణ రాకుండా అడ్డుపడ్డది తెలుగుదేశం బీజేపీలు, ఇవాళ తెలంగాణ అభివృద్ధిని కూడా అడ్డుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు ఒక గుణపాఠంగా ఉండే విధంగా మనం అందరం కూడా గట్టిగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ దయాకర్ను అత్యధిక మెజార్టీతో కారు గుర్తుకు ఓటేసే విధంగా వచ్చే 10-15 రోజుల పాటు కార్యకర్తలందరం కూడా గట్టిగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ. ఇప్పుడు గౌరవనీయులు మన జిల్లా అభివృద్ధిని అగ్రభాగాన ఉండి నడిపిస్తున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. నవంబర్ 21వ తారీఖున వరంగల్ పార్లమెంటుకు జరిగే ఉప ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పసునూరి దయాకర్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ బహిరంగ సభకు అధ్యక్షత వహిస్తున్న మన జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు తక్కలపల్లి రవీంద్రరావు గారు,